హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఉసిరికాయ కారం పొడి. ఈ ఉసిరికాయ కారం పొడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఉసిరికాయలను తీసుకొని తురుముకోవాలి. ఇట్లా అన్ని ఉసిరికాయలని తురుముకున్న తర్వాత పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తురుముకున్న ఉసిరికాయ మిశ్రమం వేసుకుని వేయించుకోవాలి. ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇది వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూడండి, ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా వేగిన తర్వాత ఇందులోకి ధనియాలను వేసుకుని వేయించుకోవాలి. ఇట్లా కొంచెం ధనియాలు వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చింతపండుని వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ మిశ్రమం అంతా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమంని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ కారం పొడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.